కూటమి సర్కారుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉద్యోగులను, నిరుద్యోగులు, రైతులు చంద్రబాబు నాయుడు మోసం చేసి వారితో ఓట్లు వేయించుకున్నాడన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అధికారం కోసం విపరీతమైన హామీలు ఇచ్చారని, ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇస్తామని, నిరుద్యోగులు, రైతు రుణమాఫీ చేస్తామని రైతులను చంద్రబాబు నాయుడు మోసం చేసినట్లు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో పెన్షన్ల తొలగింపు కార్యక్రమాన్ని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులను మంజూరు చేసి అర్హులైన ప్రజలందరికీ కొత్త పెన్షన్లు అందజేయాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులను చేసినారు, ఉద్యోగులను చేసినారు, రైతులను చేసినారు, మహిళలను చేసినారు, అన్ని సామాజిక వర్గాలను మీరు మోసం చేసినారు. ఓటు వేయించుకొని కనీసం వృద్ధాప్యంలో ఉండే ఈ ముసలోళ్ళన్నా మోసం చేయకండి. భర్త మరణించినటువంటి వితంతులైన ఆ చెల్లెలను గౌరవంగా, అభిమానంగా చూసి ఆదరించే ప్రయత్నం చేయండి. జగనన్న చేసినాడు చూడి, 45 ఏళ్లకే పెన్షన్ ఇచ్చి ఒక్కొక్క ఇంట్లో 2 పెన్షన్లు కూడా ఇచ్చినాడు చూడి, విమర్శలకు గురి అయితూ ఆ కుటుంబాలకు సాయం చేసినాడు చూడి. ఆ సిద్ధాంతంలో మీరు ఈ పేదరికంలో ఉండే చెల్లెళ్లకు సహాయం చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎవరైతే వికలాంగులు ఉండారో ఈ బుద్ధు 6,000 రూపాయలు ఇస్తా అంటే మిమ్మల్ని మంచోడని చెప్పి, గొప్పోడని చెప్పి ఎట్లయితే వాళ్ళు పొగుడుతా ఉంటే ఆ పొగడ్తను ఏ విధంగా స్వీకరిస్తారో, గతంలో ఇచ్చినటువంటి దివ్యాంగుల యొక్క పెన్షన్లు తొలగించి వారి యొక్క శాపాలకు గురి కాకుండా